నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ్మ. ఆగస్టు మాస ఫలితాలు మనం చూద్దాము. ఆగస్టు మాస ఫలితాలు ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయనేటువంటిది చూసే ముందు అసలు ఈ మాసంలో గ్రహ సంచారము ఏ విధంగా నడుస్తోంది మనం చూస్తే గనక ప్రధానంగా గురుగ్రహము అనేటువంటి ఆయన బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. ఆగస్టు 20వ తారీఖు దగ్గర శుక్రగ్రహము మిథున రాశిలో ఉన్నటువంటి వాడై కర్కాటకంలోకి ఆగస్టు 20వ తారీఖున సంచారం చేస్తూ ఉన్నారు. ట్రాన్సిట్ అనేటువంటి జరుగుతోంది. అయితే రవి బుధులు ప్రధానంగా ఆగస్టు మాసంలో కర్కాటకంలో ఉంటే బుధుడు వక్రించి ఉన్నటువంటి వాడై ఆగస్టు 17వ తారీఖున రవి సింహరాశిలోకి సంచారం చేయడం జరుగుతోంది. రవి శుక్రుడు ట్రాన్సిట్ ఈ మాసంలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సింహరాశిలో కేతుగ్రహ సంచారం నడుస్తోంది. కన్యా రాశిలో కుజగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తోంది. రాహుగ్రహ సంచారము కుంభరాశిలో జరుగుతోంది. ప్రధానంగా మీనరాశిలో శని వక్రించి ఉన్నటువంటి వాడే, అంటే ఈయన యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా మనం చెప్పుకుంటూ వెళ్దాము. శని వక్రించడం మూలాన కొన్ని భిన్నమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాటి శని, కొన్ని రాశుల వాళ్ళకి యొక్క అర్ధాష్టమ శని, కొన్ని వాళ్ళకి అష్టమ శని, కంటక శని, ఇలా చాలా వరకు ఉన్నాయి. అయితే ఈ యొక్క శని వక్రించడం అనేటువంటిది నవంబర్ మాసం వరకు కొనసాగుతోంది. కాబట్టి ఈ మాసంలో కూడా ఆ ఫలితాలు ఏ విధంగా ఏ రాశుల వాళ్ళకు ఉన్నాయనేటువంటిది చూద్దాము. కన్యా రాశి వాళ్ళకి ప్రధానంగా ఈ ఆగస్టు మాసం అనేటువంటిది ఎలా ఉంటుందో మనం చూస్తే కనుక మీకు కన్యా రాశి వాళ్ళకి 5 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి అని చెప్పుకోవచ్చండి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రాహు యొక్క బలం చాలా బాగుంది. ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం, నూతనంగా ఒక స్థలము, పొలము, ఈ యొక్క ఇళ్ళు ఏదైనా కొనుగోలు చేసే యోగం పడుతుంది ఈ ఆగస్టు మాసంలో 100%. 6వ స్థానంలో రాహు బాగున్నారు అని అంటే ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కాకపోతే కొన్ని అంశాలు శని కూడా 6వ స్థానం మీద చూస్తున్నారు, అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఒక్కొక్కటి డీప్గా మాట్లాడుకుందాం. 10th హౌస్లో శుక్రగ్రహ సంచారం బాగుంది. ఆయన ఆగస్టు 20 తర్వాత 11th వెళ్ళిన తర్వాత కూడా శుక్రుడు మీకు యోగిస్తారు. కాబట్టి కెరీర్ డెవలప్ అవ్వడం అనేటువంటిది 100% మీరు చూస్తారు. ఎందుకు అంటే కన్యా రాశికి గురు శుక్రుల యొక్క కంజంక్షన్లో 10th గురుడు, అదేవిధంగా శుక్రుడు, 11th వచ్చేసరికి బుధుడు, తర్వాత శుక్రుడు. ఎస్పెషల్లీ ఆగస్టు 20వ తారీఖు తర్వాత మీ కెరీర్లో ఇంకా గొప్పదైన మార్పులు చూస్తారు. సినీ నాటక కళారంగాలకి మీరు సంబంధించిన వాళ్ళైతే, నృత్యగీత వాద్యాది రంగాలకి సంబంధించిన వాళ్ళైతే, క్రియేటివ్ ఫీల్డ్లో, క్రియేటివే కాక్కర్లేదు, అలంకరణ పదార్థాలు, ఆభరణాలు, ఇలాంటివి అన్నమాట. అంటే ఈ యొక్క అలంకార వస్తువులకు సంబంధించిన ఏ పదార్థానికి సంబంధించిన వ్యాపారం చేస్తున్నా మీకు 100% ఆగస్టు 20th తర్వాత మీ బిజినెస్ అనేటువంటిది చాలా బాగా గ్రో అవుతుంది. 11th హౌస్లో రవిగ్రహ సంచారము, ఈ రవి బలము అనేటువంటిది ప్రతి ఒక్కరికి చాలా అవసరం. బాగా గమనిస్తే ఏ రాశికి రవి బలం ఉందో, ఏ రాశికి రవి బలం లేదో మనం చూస్తే రవి బలం ఉన్నటువంటి రాశులు చాలా ఉత్సాహవంతంగా, ఫాస్ట్గా, ఆరోగ్యంగా, చాకచక్యంగా వెళ్తుంటే, రవి బలం లేని వాళ్ళు కాస్త పనులన్నీ ఆటంకాలు వస్తూ, చికాకు పడుతూ, సమయానికి భోజనం చేయకుండా, ఆహార నియమాలు పాటించకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ తేడా ఖచ్చితంగా ఉంటుంది. మీకు ఆగస్టు 17 దాకా రవి బలం చాలా బాగుంది. రాజకీయవేత్తలైతే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నా, గవర్నమెంట్ జాబ్లో ఉన్నా, ప్రమోషన్ కోసం చూస్తూ ఉన్న ఆగస్టు 17th లోపు అయితే మీకు దిగ్విజయం. ఆగస్టు 17th తర్వాత ప్రధానమైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అనేటువంటిదే చాలా మంచిది. ఆ విషయంలో జాగ్రత్త. 11th హౌస్లో బుధగ్రహ సంచారం మళ్ళీ యోగిస్తోంది. ఆయన వక్రించి మీకు కర్కాటకంలో ఉన్నారు. దీనివల్ల ఏంటి అంటే ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, గృహ నిర్మాణాల విషయంలో కానీ కాస్త లేట్ అయినప్పటికీ కూడా మీకు శుభ పరిణామాలే కనబడతాయి. చాలా బాగుంది. లగ్నంలో కుజగ్రహ సంచారము, అప్పులు మాత్రము దయచేసి అప్పులు చేయొద్దు. ఇప్పుడు అప్పు చేశారంటే తీర్చడం చాలా కష్టమవుతుంది. 2వది ఆహారము, ఆరోగ్యము 2. ఎందుకు అంటే వాహన ప్రమాదాలకి ఇది సూచన. వెరీ కేర్ఫుల్గా, గాయాలు పాలవ్వకుండా జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలో కేతుగ్రహ సంచారము అనేటువంటిది తెలియనటువంటి ఒక మానసిక ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. కానీ ఈ సమయం 12వ స్థానంలో కేతు ఉన్నారు కన్యా రాశి కంటే దైవ బలాన్ని పెంచేటువంటిదిగా మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోవాలి. ఆ మార్పులు చేర్పులు అనేటువంటివి కన్యా రాశి వాళ్ళకి కనబడుతున్నాయి. ఆ విషయంలో మాత్రం వెరీ కేర్ఫుల్గా ఉండండి. 7th శని వక్రించారు. ఇందాక మనం అనుకున్నట్టుగా 7వ స్థానంలో మీకు శని ఉన్నారు. ఆయన వక్రించి ఉండడం వల్ల 6వ స్థానం మీద కూడా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎప్పుడైతే 6వ స్థానంలో శని రాహు కలిసి ఉన్నారో ఇండివిజువల్గా మనం చూస్తే కనుక ఇద్దరు కూడా యోగిస్తున్నారు. కానీ
ఎప్పుడైతే కలిపామో విషయోగము అనేటువంటిది యాక్టివేట్ అవ్వడం వల్ల ప్రధానమైనటువంటి ఆరోగ్య సమస్యకి ఇది దారి తీయచ్చు. కాబట్టి హెల్త్ ఇష్యూస్, మీ పర్సనల్ చార్ట్లో 6th హౌస్ బలంగా ఉందా, శని భగవానుడు బలంగా ఉన్నారా, రాహు బలంగా ఉన్నారా అనేటువంటిది 100% మీరు చూసుకోవాలి. 10వ స్థానంలో గురుగ్రహ సంచారము, వృత్తిపరంగా మీరు ట్రై చేసినప్పటికీ కూడా ఏంటి ఈ యొక్క అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది. ధననాశనము ఇవన్నీ కలుగుతాయి, డబ్బు బాగా ఖర్చు అవడం ఇవన్నీ కలుగుతాయి. కానీ ఆగస్టు 17th లోపైతే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంటుంది. అండ్ ఆగస్టు 20వ తారీఖు తర్వాత కూడా బుధ శుక్రుల యొక్క కంజంక్షన్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అంటే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళకి, ఇండివిజువల్గా వారి యొక్క టాలెంట్ మీద ఆధారపడి వెళ్ళే వాళ్ళకి మంచి శుభయోగం కనబడుతోంది కెరీర్ పట్ల. కానీ ఆరోగ్యం మాత్రం చక్కగా చూసుకోవాలి, అప్పులు పాలవకుండా చూసుకోవాలి, శత్రుబాధలు అనేటువంటి కుటుంబంలో లేకుండా చాలా చక్కగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే బాగుంటుంది. అయితే దీనికోసం మీరు ఏం చేస్తే బాగుంటుంది ఈ మాసంలో, మీ ఇంట్లో స్ఫటిక శివలింగం కనుక ఉంటే, మీ బొటనవేలు సైజు కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి స్ఫటిక శివలింగం ఉంటే ప్రతినిత్యము ఒక చెంబుడు నీళ్లు పోయండి, ఆవు పాలతో అభిషేకం చేయండి, లేదా ఒక కొబ్బరి నీళ్లు పోయండి, ఆవు పాలు నైవేద్యంగా పెట్టండి, బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఏదైనా శివ ఆరాధన అనేటువంటిది చేస్తే కనుక కన్యా రాశి వాళ్ళకి ఈ మాసము ఉన్నటువంటి సమస్యలన్నింటి బయటపడి ఆరోగ్య సమస్యలు కానీ ఆపదలు కానీ ఏమీ రాకుండా దిగ్విజయంగా ముందుకెళ్ళేటువంటి ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే పర్సనల్ చార్ట్ చూసుకోండి. పర్సనల్ చార్ట్ చూసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోండి. అక్కడ మీకు ఏ యోగం ఉందో ఏ యోగం బాలేదో 100% తెలిసిపోతుంది. అయితే ప్రధానంగా ఏమిటి అంటే శని అనేటువంటి ఆయన వక్రించి ఉండడం వల్ల ఇక్కడ ఒక చిన్న మంచి ఏమిటి అంటే మనం చెప్పుకోవాల్సిన శుభ ఫలితము, ఎవరైతే కన్యా రాశి వాళ్ళు మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో 2 విధాలుగా చెప్తానండి. ఒకటి, మ్యారిటల్ లైఫ్లో ఇబ్బందులు పడుతున్నాను అనుకునేటువంటి వాళ్ళకి మీ జాతకం పర్సనల్ చార్ట్ బాగుంటే ఇక్కడ మీకు శని వక్రించారు కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఉండేటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. మీరిద్దరూ కూడా అన్యోన్యత అనేటువంటిది పెరిగిపోతుంది, ఖచ్చితంగా కలిసిపోతారు. విడిపోవాలి అనుకునేటువంటి వాళ్ళు కలిసిపోతారు. ఒకవేళ ద్వికలత్ర యోగ దోషాలు లేకపోతే మాంగళ్య దోషాలు ఏదైనా స్త్రీ జాతకంలో విమెన్ ఆస్ట్రాలజీలో ఉంటే 100% ఇక్కడ విడిపోవడం అనేటువంటి జరిగే అవకాశం ఉంటుంది. 2 విధాలుగా మీ పర్సనల్ చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఇది. ఎందుకంటే శని సప్తమంలో వక్రించారండి. సప్తమంలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా ఇక్కడ క్లియర్ చేస్తారు. ఇదే కాకుండా బిజినెస్లో అవకతవకలు ఏదైనా జరిగినా, ఒడిదుడుకులు ఏదైనా ఉన్నా, లేకపోతే లాభాలు లేకపోయినా, పార్ట్నర్షిప్తో ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా ఈ మాసంలో క్లియర్. ఈ మాసం అంటే నవంబర్ 27th దాకా టైం ఉంది. కానీ అంతవరకు వెయిట్ చేయలేని వాళ్ళు పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రం రెమెడీస్ ఫాలో అవ్వండి, చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సో ఇది మనం మాట్లాడుకునేటువంటిది అంతా కూడా గోచార అంశం అండి. ఈ మాసంలో మాత్రమే ఈ ప్రత్యేకమైన మార్పుల వల్ల కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి ప్రతి ఒక్కరూ చూస్తుంటారు. కానీ తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది బలంగా ఉంటే ఎంతటి కొండ అయినా సరే అడ్డంకిగా ఎదురైనప్పుడు మీ ఆలోచన ద్వారా, మీ నిర్ణయాల ద్వారా వాటిని ఈజీగా తొలగించుకునే మార్గం కూడా కనబడుతుంది. అది పర్సనల్ చార్ట్ బట్టి చాలామందికి చాలా కోరికలు ఉంటాయి. నేను దీంట్లో వెళ్ళాలి, దాంట్లో చేయాలి, అది నాకు కావాలి అనేటువంటిది. కొన్ని సమస్యలు ఉంటాయి, నాకు ఈ సమస్య వదిలిపోతే చాలు అనేటువంటిది. ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేటువంటిది పర్సనల్ చార్ట్ బట్టి ఈజీగా తెలుసుకోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీతో మాట్లాడి మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారాన్ని, పర్సనల్ చార్ట్ని సమన్వయం చేస్తూ ఏదైనా సరే దోషం ఉంటే శాంతి పరిహారములో ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని మంచి దారిలో నడిపించేలాగా భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.